దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 6వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. యోహాను గారు వ్రాసినటువంటి వాక్యము దివ్యమైన వాక్యము. మనము నిత్య జీవము కొరకే మనం పాటుపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనుషులు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. యోహాను భక్తుడు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి అని చెబుతున్నాడు. మనము విశ్వాసము కలిగి ఉన్న వారము, అందులో డౌట్ లేదు. మనమంతా దేవుని యందు విశ్వాసము కలిగే మనం జీవిస్తున్నాము. మన పాప పరిష్కారము నిమిత్తము ప్రభువు ఈ లోకానికి వచ్చాడని ప్రతి విశ్వాసి గుర్తించాలి. అక్షయమైన ఆహారం సంపాదించుట మనము నిత్య జీవము పొందుట కొరకేనని మనము గ్రహించాలి. ఈ దివ్యమైన వాక్యాన్ని బట్టి మానవుడు నిత్య జీవము పొందుకోవాలని దేవుడు ఎంతో ఆశపడుతుంటాడు. అయితే మన ప్రభువు ఎవ్వరూ నష్టపడకూడదని ఆయన ఆశిస్తాడు. జీవాహారము పొందుటలో మనము సమయాన్ని వృధా చేసుకోకూడదు. జీవాహారాన్ని మనము పొందుకోవాలి. ప్రభువు కూడా ఆనాడు కొండ ఎక్కి ఆయన శిష్యులతో కూర్చున్నప్పుడు ప్రభువారి సూచక క్రియలను చూచిన బహుజనులు రాగా వారు తిను నిమిత్తము అందుబాటులో ఉన్న 5 రొట్టెలు 2 చేపలను దీవించి అచ్చట వారందరికీ పెట్టగా వారు తినిన తర్వాత మిగిలిన ముక్కలు నష్టపోకుండా, ఇది మనకు కావలసినటువంటి పాయింట్. వారు తినగా మిగిలిన ముక్కలు అవి నష్టపోకూడదు అని ప్రభువారి యొక్క ఉద్దేశము. అలా నష్టపోకుండా పోగు చెయ్యండి అని ప్రభువు తన శిష్యులకు చెప్పగా వారు ఆ ముక్కలను పోగు చేసి 12 గంపలకు ఎత్తినట్లు యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తున్నాము. అంటే ధనము కానీ ఆహారము కానీ సమయాన్ని కానీ నష్టపోవుట ప్రభువుకి ఇష్టం లేదు. క్షణకాల ఆనందానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపడకూడదు. వింటున్నారు కదా ప్రియ దేవుని బిడ్డలారా? క్షణకాల ఆనందానికి ఎప్పుడు కూడా మనం కష్టపడకూడదు. అందుకని క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి అని యోహాను సువార్తలో యోహాను గారు చెప్పిన మాట. ఆ మాట ఈరోజు మనకి ధ్యాన వాక్యము. క్షణకాల ఆనందానికి కష్టపడకూడదు, అక్షయమైన దానిని పొందుకొనుటకు నిత్యము దేవుని స్తుతులు స్తోత్రములతో ప్రార్థన చేసుకుంటూ వినయ విధేయతలు కలిగి దేవుని గోజారుతూ మనం అడగాలి. తండ్రిని మనం అడగాలి, అయ్యా మాకు జీవాహారం అనుగ్రహించు నాయన అని అడగాలి. మనకి నిత్య నివాసము పొందుటికే మనము జీవాహారాన్ని భుజించాలి. అందుకని అక్షయమైన దానినే పొందుకోవాలి. అలా పొందుకొనుటకే నిత్యము మనం దేవుని స్తుతులు స్తోత్రములతో ప్రార్థన చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము.
ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు. అయ్యా తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము దేవా ఇలా ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము దేవాక్షయమైన దాని గురించి మేము కష్టపడకుండా, యోచించకుండా, ఆలోచించకుండా అక్షయమైన ఆహారం కొరకే మేము కష్టపడి అక్షయ ఆహారమే మేము భుజించే విధంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.